अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। हुजूराबाद के एमएलए पेड्डी कौशिक रेड्डी ने हुकूमत पर बरहमी का इजहार करते हुए कहा है कि तेलंगाना के किसानों को आपाशी के पानी की कमी की वजह से शदीद परेशानी का सामना है और वो फौरी तौर पर हुजूराबाद हलके के 106 देहातों को एक और गीले के लिए पानी फराहम करें, और अगर वो ऐसा करते हैं और पानी नहीं देंगे, दरवाजे खुद उठाएंगे। और हलके के कमलापुर मंडल के मारीपल्ली गुड़म गांव में उन्होंने मकई को खुश्क होते देखा है और किसानों की तरफ से बात की है। उन्होंने कहा है कि किसानों को शदीद मुश्किलात का सामना है क्योंकि किसानों ने हुकूमती हिदायत के मुताबिक फसलें लगाई, लेकिन उन्हें बर वक्त पानी फराहम नहीं किया जा रहा। ఈ మక్క పరేడ్ని చూడొచ్చు. ఇవ్వండి, ఇవాళ ఈ స్టేజ్ కి ఈ పంట వచ్చింది. ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన, ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇయ్యాలే. మీరు ఇస్తారా, మేము వచ్చి గేట్లు ఎత్తాలా, మీరు ఆలోచన చేసుకోరి. ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు, మీరు అంటేనే ఈ పంట వేసుకున్నారు. ఈ పంటలు రైతులు మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మీరు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అధికారులను కావచ్చు, ఈ ప్రభుత్వంని కావచ్చు, ఒక్కటే అడుగుతున్నా. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ ఎక్కిండ్రా? ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరే కట్క కొట్టినట్టే ఉంటుందానే. కేసీఆర్ దిగంగానే నీళ్లు బంధు, కరెంటు బంధు, రైతు బంధు బంధు. అరే ఇదేం పద్ధతి అండి? ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ. రేపు ఇవాళ మీరు నీళ్లు ఇయ్యకపోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోరి. మాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం, ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడైనా కానివ్వండి, ఈ 106 గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పెరడ్లు వేసిండ్రు, మన పొలాలు వేసిర్రు, వరి పొలాలు వేసిర్రు. ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా బిడ్డ మీ సంగతి చెప్తాం. మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నాం, ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. सन यूजर के इंतजामात और जंगली जानवरों में फालिज और मौसम गर्मा के तनाव के लिए एहतियाती तदाबीर 2 फरवरी से मोकाजोन तक 2024 तक जंगली हयात की सेहत और मौसम गर्मा के तहफ़्फ़ुज़ के लिए किए जाने वाले मौसम गर्मा के इक़दामात हैं। और इनक्लोजर में पार्टी ब्यूडन, सबसे खोर जानवर, स्प्रिंकलर और रेन गन्स नस्ब हैं। रेप्टाइल हाउस है, न्यू मेडोज जू पार्क के तमाम वेटरनरी एरिया में फॉगर्स नस्ब हैं। इंक्लोजर हाउसेस के छत पर भी कम से कम 6 इंच चौड़े नस्ब किए गए हैं। बत्तख के तालाब, सारस तालाब को सुनने के लिए शेड नेट फराहम किए गए हैं और कूलर तमाम मो के एरिया और क्वारंटोर में नस्ब हैं। रात के में जानवरों के घर में एयर कंडीशन एग्जॉस्ट फैंस भी नस्ब किए गए हैं। तमाम सब्जीखोरों को आरजी सायादार पनागाहें फराहम की गई हैं। నమస్కారం. మనము ఈ సమ్మర్ దాటుకోవడానికి ఈ జూలో చాలా వైల్డ్ లైఫ్ ఇక్కడ ఉన్నాయి అండ్ తట్టుకోలేని అనిమల్స్ చాలా ఉన్నాయి. మన రెప్టైల్స్ ఉండొచ్చు, క్యాట్స్, తర్వాత ప్రైమేట్స్. దీనికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అండ్ దాని కొరకు మనము చాలా వరకు చేంజెస్ ఇక్కడ తెస్తాము. సమ్మర్ అరేంజ్మెంట్ స్టార్ట్ అయితే ఫస్ట్ మనము అన్ని నైట్ హౌసెస్ పైన వేసేసి తడిసి పెడతాము, సో దట్ ఈ ఎండకి చల్లగానే ఉండాలన్నది. తర్వాత తాటి కొమ్మలతోనూ అవి కొంచెం కవర్ చేసి షేడ్స్ వేస్తాము అండ్ వెటివర్ గ్రాస్ది తట్టిలేసి అదే తడిసి పెడతాం. కూలర్ లెక్కలో అదే గాలి వస్తే చల్లటి గాలి వస్తుంది అన్నది ఉద్దేశంతో ఇది చేస్తాము. దీంతో పాటు మనం ఫుడ్స్లోనూ చాలా చేంజెస్ చేస్తాం. ఈ ఎండ వచ్చిందంటేనే మనకి పండ్లు, రకరకాల పండ్లు, అలా మస్క్ మెలన్, వాటర్ మెలన్, సిట్రస్ ఫ్రూట్స్ చాలా వస్తాయి. ఇవి సప్లిమెంట్స్గా చాలా అనిమల్స్ ఏదైతే ఫ్రూగివర్స్ ఉంటాయో దానికి ఇస్తాము.
దీంతో పాటు మెడికల్ సప్లిమెంట్స్ మనం ఇస్తుంటాము. అదనంగా మనము గ్లూకాన్ డీను దీనికి సప్లిమెంట్గానే ఇస్తుంటాము. అండ్ బర్డ్స్లో అయితే ఫాగర్స్ ఇదేసి చల్లటిగా ఉండేటట్టు వాతావరణం ఉండేది చూస్తున్నాము. అండ్ చాలా ఎన్క్లోజర్స్లో మనం థర్మోమీటర్స్ పెట్టి ఎక్కడైనా అలర్ట్ సిస్టమ్ లాగా ఉంటే వెంటనే ఇంకా చల్లటికి కూలర్స్ ఏర్పాటు చేయడము, చల్లగా ఫ్యాన్స్ పెట్టడం ఇట్లాంటివి మనం చేస్తున్నాము ఇక్కడ. धर्म समाज पार्टी के डीएसपी ऐनाउलू मंडल हनमकुंडा जिले के मजलूम लोगों की आजादी फराहम करने वाले की सालगिरह की तकरीब थी और धर्म समाज पार्टी की पहली मुकम्मल मीटिंग में पैम्फलेट रिलीज किया गया है। इस प्रोग्राम के एक हिस्से के तौर पर धर्म समाज पार्टी के डीएसपी वर्धनापेट हल्के इंचार्ज रोडा मुरली कृष्ण महाराज, हनमकुंडा जिले के चीफ सेक्रेटरी बरगेला बाबू महाराज और दीगर ने इस प्रोग्राम में शिरकत की। शहर हैदराबाद की किशनबाग बहादुरपुरा पुलिस स्टेशन हदूद में एक कत्ल की वारदात पेश आई है। कातिलों ने बेरहमाना अंदाज में एक शख्स का कत्ल कर दिया। बादजा मुकामी लोगों ने इस बात की इत्तला पुलिस को दी, जिस पर पुलिस ने मौके पर पहुंचकर हालात का जायजा लिया और एक केस दर्ज करते हुए तहकीकात शुरू कर दी। आज बहादुरपुरा बीएस में एक मर्डर का इंफॉर्मेशन प्राप्त हो रहा है। तकरीबन 8:15 के आसपास ये इंसिडेंट हुआ था। ये अब्दुल का नाम है जकील अहमद और रशीद। अगले इन दोनों तालाजी जो है ना प्राइमा फेस लग रहा है कि फैमिली डिस्प्यूट है। अभी यहाँ पे बॉडी शिफ्ट कर लिया पोस्टमार्टम के लिए और अभी एफआईआर दर्ज कर रहे हैं। अब्दुल को लेके अब्दुल को पकड़ के हम लोग इन्वेस्टिगेट करके एक्चुअली रीज़न क्या है उसको जांच करेंगे। यहाँ पे सारी क्लोज करने के लिए क्लोज टीम वगैरह भी आए हुए, साथ यहाँ पे किसी को कलेक्ट कर रहे हैं। जगन मोहन, डिप्टी डायरेक्टर टाउन एंड कंट्री प्लानिंग, डायरेक्टोरेट ऑफ टाउन एंड कंट्री प्लानिंग डिपार्टमेंट एसी गार्ड्स हैदराबाद को एसीबी सिटी रेंज यूनिट 1 ने उनके दफ्तर के चैम्बर में उस वक्त रंगे हाथों पकड़ लिया जब उसने एक शिकायत कुनिंदा से 50,000 रुपए की रिश्वत तलब की और उसे कबूल कर रहा था और ये रिश्वत इमारत की तामीर जारी करने की इजाजत के लिए तलब की गई थी। खादिमुल हुज्जाज हज रजाकारों का इंतखाब। हज 2024 बुध को स्पेशल सेक्रेटरी बराए गवर्नमेंट अक़लियती बहबूद तफसीर इकबाल IPS, एग्जीक्यूटिव ऑफिसर हज कमेटी शेख लियाकत हुसैन, AEO इरफान शरीफ, अहदेदारों, मीडिया और अहल दरख्वास्त गुजारों की मौजूदगी में इनेकाद अमल में आया। डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर रोनाल्ड रोज ने बताया कि मंगल की सुबह 6 बजे से जिले में मुख्तलिफ नाफिज करने वाली टीमों ने 1,72,21,300 रुपए नकद और 49,90,477 रुपए मालियत का कीमती सामान और 91.17 लीटर शराब जब्त की है। उन्होंने कहा है कि नकदी और दीगर अशिया से मुताल्लिक 20 शिकायत की छानबीन की गई और उन्हें हल किया गया। 4 मुकदमा दर्ज किए गए और 3 अफराद के खिलाफ FIR भी दर्ज की गई है। उन्होंने वाज़ेह किया है कि 28 लाइसेंस याफ्ता हथियार जमा कराए गए हैं। उन्होंने बताया कि जिले में अब तक 5,04,49,580 रुपए नकदी और 1,64,23,288 रुपए मालियत के दीगर अशिया भी जब्त कर किए गए हैं। डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर ने बताया कि 130 मुकदमा दर्ज किए गए हैं। तेलंगाना हेडक्वार्टर में एक प्रेस कॉन्फ्रेंस रखा गया जो ED, CBI और इनकम टैक्स का इस्तेमाल करके सारे अपोजिशन लीडर्स को सताया जा रहा है और खास करके आम आदमी पार्टी को, क्योंकि मोदी सरकार की रात की नींद उड़ा दी गई है केजरीवाल और आम आदमी पार्टी की मकबूलियत से और वो डर रहे हैं और यही उनकी बुनियादी वजह है और इसका गलत कदम उठा रही है बीजेपी, जिससे उल्टा आम आदमी पार्टी, केजरीवाल और इंडिया अलायंस को फायदा हो रहा। श्रीनिवास, रमेश, आज ये प्रेस कॉन्फ्रेंस रखने की वजह ये है, आज हिंदुस्तान के हालात दिन ब दिन जो 1947 में अंग्रेजों ने करा था उससे बदतर होते जा रहा है। एक कहावत है, ऊपर वाले का देर है अंधेर नहीं। आज हमें दिख रहा है क्या क्या ने जुल्म अपोजिशन लीडर पर यह तानेशाह हुकूमत कर रहा है। आज जुल्म का खातिमा होता हुआ नजर आ रहा है। जैसा कि कल ही आप लोग ने देखा संजय सिंह साहब रिहा हुए, जजमेंट के वक्त दोनों
ईडी की तरफ से और संजय सिंह साहब के एडवोकेट की तरफ से दलीलें पेश हुई, खुला बता रहे हैं कि कई पैसों का जो है सो लेन देन हुआ क्या। खाली जबानी बता रहे हैं कि लेन देन हुआ, लेकिन कौन किसको दिया, कौन किससे लिया, कौन कहां दिया, कौन क्यों दिया, कुछ नहीं। चुप बेबुनियाद आम आदमी पार्टी को के लीडर्स को उठा रहे हैं। सिर्फ आम आदमी पार्टी खास तौर से टारगेट बनी हुई है, क्योंकि आम आदमी पार्टी एक ऐसी पार्टी है जो आवाम के दिल में राज करने वाली पार्टी है। आज मोदी सिर्फ डरता है तो अरविंद केजरीवाल से डरता है। आज अरविंद केजरीवाल का डर खौफ मोदी को गलत स्टेप लेने पे लेके जा रहा है। जैसा कि कन्वीनर इंचार्ज साहब ने बोला कि 400 नहीं 200 आएंगे, मैं तो कह रहा हूं इस बार 400 पार नहीं, इस बार 400 हार होंगे। 150 सीट कवर नहीं करेंगे ये लोग, क्योंकि दिल्ली में हम हाल ही में एक मीटिंग में इंडिया अलायंस की मीटिंग में गए, जाकर वहां पर देखा जो अवाम में जोश, क्योंकि हम रास्ता चलते चलते ट्रैफिक सिग्नलों पे रुककर जो है आवाम से पूछे तो अवाम एक ही बात कह रही है, अब की बार सिर्फ अरविंद केजरीवाल। आज अरविंद केजरीवाल जो कुर्बानियां दिए हमें याद आ रहा है, हिंदुस्तान जब आजाद हुआ 1947 में, आज हमारे को नजरों के सामने दिख रहा है जो भगत सिंह और हमीद और कई ऐसे जो फ्रीडम फाइटर्स है, गांधी जी, अंबेडकर साहब, वैसा आज हमें नजरों के सामने दिख रहा है। आज सिर्फ नरेंद्र मोदी को सिर्फ डर है तो अरविंद केजरीवाल साहब से है। हाँ, और एक बात ये मैं बताता चलूं कि ये 100 करोड़ का मामला है बोलकर बता रहे हैं। 100 करोड़ ये गोवा के इलेक्शन में खर्च किया गया बता रहे हैं। गोवा के अंदर खर्च जो कैश खर्च हुआ है वो सिर्फ ऑन द रिकॉर्ड इलेक्शन कमीशन के 19 लाख रुपीस आम आदमी पार्टी पूरे गोवा स्टेट के इलेक्शन में खर्चा करी है, बकाया पूरा ऑनलाइन खर्चा हुआ है। जबकि यहां पर ये लोग बता रहे हैं 100 करोड़ रुपए गोवा इलेक्शन में खर्च करा हुआ है। क्या मैं पूछना चाह रहा हूं ईडी गलत है या इलेक्शन कमिश्नर गलत है? और मैं मीडिया के जरिए आवाम से और शहरी सप्लाई और आबपाशी के वजीर कैप्टन उत्तम कुमार रेड्डी ने बताया कि 6 अप्रैल को तुकुगड़ा में कांग्रेस पार्टी की तरफ से मुनक्किद होने वाली जन यात्रा सभा के लिए वसीम इंतजाम किए जा रहे हैं। सूर्यापेट में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उत्तम कुमार रेड्डी ने कहा कि कांग्रेस पार्टी न सिर्फ आइंदा लोकसभा इंतखाबात के लिए अपनी इंतखाबी मुहिम का आगाज तुकुगड़ा में बड़े जलसे-आम से करेगी, बल्कि आइंदा इंतखाबात के लिए अपने मंशूर की नकाब कुशाई भी करेगी। उन्होंने बताया कि जलसे-आम से कांग्रेस के सीनियर लीडरान बशमुल राहुल गांधी, AICC सदर मल्लिकार्जुन खड़गे और दीगर खिताब करेंगे। सीपीआई नेशनल वर्किंग कमेटी के रुकन चाडा वेंकट रेड्डी ने कहा है कि साबिका टीआरएस हुकूमत के दौरान फोन टैपिंग केस में जो परेशान कुन हकायक सामने आए हैं वो पुलिस अफसरान की बुरी पॉलिसियों का आईनादार है। उन्होंने कहा कि ये बदकिस्मती की बात है कि ये सीनियर पुलिस अफसर प्रभाकर राव की क़ियादत में हुआ। उन्होंने कहा है कि टीआरएस हुकूमत के आला पुलिस ओहदेदारों के फोन टैप करने वालों को सख्त सजा दी जानी चाहिए। उन्होंने कहा कि टीआरएस हुकूमत के दौरान किसी भी महकमे को हिला देने वाली बदउनवानी की बदबू बाहर आ रही। उन्होंने कहा है कि टीआरएस हुकूमत ने अपनी मियाद पूरी करने वाले आला ओहदेदारों को अपने ओहदों में तोसी करके इजाफी रकम कमाने का मौका दिया और बदउनवानी की हौसला अफजाई की। गत टीआरएस ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగినటువంటి పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించినా అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పనులను బయటపడతాయి. ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది, అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగినాయి అనేటువంటిది వింటూ ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది. అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికీ ఎక్స్టెన్షన్ ఇవ్వడం, అంటే పదవి కాలాన్ని పొడిగించడం. దీంతో విచ్చలవిడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గం సులభమైంది.
ఎంత అంతే అంత దూసుకునేదానికి దాచుకోవడానికి వీలైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉంటే తీగ లాగినా కుట్టి డొంక కలుగుతూ ఉంది. ఎక్కడ చూసినా గందరగోళాలు. చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు వాహనాలలోనే అధికార పార్టీ టీఆర్ఎస్ డబ్బులు తరలించబడ్డాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది, తరలించుకోవాల్సింది కోటి. ఇది ప్రజాస్వామ్యానికే పెనుముప్పు లాంటిది. అందులో మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు, ఏం చేసినట్టు? ఇప్పుడు కేసు విచారణలో అన్నీ బయటకు అవుతా ఉన్నాయి. తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా జోక్యం తీసుకొని పూర్వపరాలు పరిశీలించి మరి చట్టబద్ధంగా ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎలా తప్పులు జరిగినాయి అనేది పరిశీలించకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోతారు, విశ్వాసం పోతుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సుగమం చేసే మార్గాలు సుగమం చేసేది. అటువంటి ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాల్సింది, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా జరగాల్సింది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి పౌర హక్కులకు భంగం కలిగి ఉంటే ఎన్నికలు జరగాలి. కానీ వీటన్నింటికీ భిన్నమైన రీతిలో ఎవరి దగ్గర అధికారం ఉంటే, ఎవరి దగ్గర డబ్బు ఉంటే, ఎవరి దగ్గర పలుబడి ఉంటే మరి దుడ్డు నొందే బరేలాగా జిస్కా లాఠీ ఉస్కా బైసాయ్ అనే సామెతలాగా ఇంత విచ్చలవిడిగా జరుగుతుంది. కాబట్టి దీనిపైన మరి ఎన్నికల కమిషన్ కూడా ఈ డబ్బు ఎలా తరలించినారో ఏమిటి దానిపైన పరిశీలన చేయాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి సీరియస్గా ఎవరైతే దోషులున్నారో దీని ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్కు లేకుంటే పోలీసు యంత్రాంగానికి ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి సంబంధాలు ఎంత పెద్దవారైనా వాళ్లకు విడిచిపెట్టకుండా కఠినమైన చర్యలు చేపడితేనే రేపు భవిష్యత్తులో ఇంపోజ్ చేయాలి. అధికార దుర్వినియోగం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకం లాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని చేసేది. అందుకనే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఉండేటువంటి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన పద్ధతుల్లో మరి ఈ పోలీస్ అంటే విచారణ చేస్తున్నటువంటి అధికారులు సీరియస్గా స్పందించాలి. న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి ఎవరైతే దోషులుంటారో వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కమిషన్ మీద నమ్మకం రావాలంటే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన లోతుగా విశ్లేషణ చేయాలి, అధ్యయనం చేయాలి. చట్టబద్ధమైన పద్ధతులలో ఆలోచించి ఎలాంటి చర్యలు చేపట్టాలో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇప్పుడేమో ఎన్నికల కూడా వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. కానీ అక్కడక్కడ పికెట్ పెట్టినాడు, చెక్ పోస్ట్ పెట్టినాడు. చెక్ పోస్టర్లే కాదు, అసలు పోలీసు వాహనాలే పోతున్నాయని అనుకున్నప్పుడు మరి పోలీసులు ఎస్కాట్లలో పోతున్నాయి అనుకున్నప్పుడు అంటే అన్నీ ఎవరి మీద కూడా నమ్మకం లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసిన తర్వాత వాహనాలలో డబ్బులు తరలించని సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి వాళ్ళ వాహనాలను కూడా ఎస్కాట్ ఉండేటువంటి వాహనాలు కూడా డబ్బు ఉండొచ్చు, పాసిబిలిటీ. అందుకని దీనిపైన కూడా ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి. అందుకని ఎన్నికలంటే ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఎన్నికల మూలంగానే ప్రజాస్వామ్యం, ఎన్నికలే ప్రధానం కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి ప్రధానమైనటువంటి ఈ ఎన్నికల లోపల లోపాలకి దాన్ని గురి చేసేదానికి ప్రభుత్వం అంటే యంత్రాంగమే అవకాశం కల్పించడం అంటే ఇంకా దొంగ చీకటి ఒకటైనట్టు అవుతుంది. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని నేను సిపిఐ డిమాండ్ చేస్తున్నాను. माधापुर पुलिस ने एक ऐसे ग्रुप को गिरफ्तार किया जो मार्टगेज में कारें बेच रहे थे, जो लॉन्ग ड्राइव पर कारें किराए पर देते थे। मुलजिमान से करोड़ों रुपए मालिक की 6 कारें कब्जे में ली गई हैं। माधापुर के एसीपी श्रीकांत ने माधापुर पुलिस स्टेशन में मुनक्किदा एक मीडिया कॉन्फ्रेंस में मुलजिमीन की तफसीलात का ऐलान किया। आदिलाबाद जिले से ताल्लुक रखने वाले मरकजी मुलजिम हरीश कुमार और 3 दीगर लोगों के साथ लॉन्ग ड्राइव कारें किराए पर लिया करते थे और कमलेश्वर, प्रेम कुमार और अभिषेक नामी 3 मुलजिमान 30 से 50 हजार के कमीशन पर कार मरकजी मुलजिम को देते थे। हरीश कुमार तमाम 6 कारों को हैदराबाद से आदिलाबाद मुंतकिल करता। उन्होंने कहा कि करोड़ों रुपए मालियत की 6 कारें जब्त की गई हैं। वाज़ेह है कि ये मुलजिमान को रिमांड पर लिया गया। మాదాపూర్ సిఏ గారు మల్లేష్ వారి బృందము కలిసి ఒక 3 అఫెండర్లను పట్టుకోవడం జరిగింది.
వీరు లాంగ్ డ్రైవ్ కార్స్ అని చెప్పేసి కార్స్ నుంచి వెళ్ళి కార్స్ హైర్ చేసుకొని వీళ్ళు తీసుకెళ్ళి ఆదిలాబాద్ డిస్టిక్లో తీసుకెళ్ళి అక్కడ హరీష్ కుందారప్ అనే వ్యక్తికి మెయిన్ పర్సన్ అతనే. అంటే తను ఏం చేస్తాడంటే వీళ్ళందరితో కార్స్ హైర్ చేసుకొని వాళ్ళకి దాదాపుగా 30-35 వేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి కారు హైర్ చేసుకొని రమ్మంటాడు. అక్కడ తీసుకొచ్చినాక ఆదిలాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పంపించేసిన తర్వాత తను ఈ వెహికల్స్ను పర్సనల్ లోన్ పెట్టేసేసి ఈయన కూడా ఒక్కొక్క కారు మీద 4-5 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని డాక్యుమెంట్స్ తర్వాత ఇస్తారని చెప్పేసి ఆ వెహికల్స్ను వాళ్ళకి అమలు. एग्जीक्यूटिव ऑफिसर इरफान और सब इंस्पेक्टर एम सलीम ने मेन बाजार काजीगुंड में मुतअद्दिद दुकानों पर अचानक छापा मारा, जिसमें कुछ गलत दुकानदारों को सील किया गया और सार्फिन से जायद किराया वसूल करने पर जुर्माना भी आयद किया गया। इसके अलावा बोसीदा सब्जियों, गोश्त और फलों को मौके पर ही तल्फ किया गया। कुछ गोश्त की दुकानों को सरकारी रेट लिस्टें जाहिर न करने पर भारी जुर्माना आयद किया गया। मार्केट चेकिंग का मकसद अच्छी क्वालिटी की अशिया की फरोख्त को यकीनी बनाना और अशिया जरूरिया की ब्लैक मार्केटिंग और मुनाफाखोरी को रोकना था। दिक्कत ना आए, ज़्यादा परेशानी ना आए, क्योंकि रमज़ान के महीने में रश बहुत होता है, तो रेट्स भी चेक किए और जहाँ कहीं कोई ज़्यादा कोई ऐसी उनको सजेस्ट किया, उनको समझाया ताकि लोगों के साथ ज़्यादा ज्यादती ना हो और रेट जो है वो बराबर रहें और मार्केट जो है वो अच्छे से रहे। शुक्रिया सर। निजामाबाद शहर के मारूफ आलिम दीन अलामा मौलाना मोहम्मद बशीर अहमद रिजवी बानी व मोहतरम मदरसा फैजुन रजा खतीब व इमाम मस्जिद आयशा न्यू ब्रिज निजामाबाद ने इंसानी हमदर्दी की बेहतरीन व उम्दा मिसाल पेश करते हुए अपने हाथों से तकरीबन 150 से ज्यादा मुआशरे के मुस्तहिक और गरीब खानदानों में 26 ग़िज़ाई अशिया जिसमें मुश्तमिल एक माह का राशन माह रमजान मुबारक के पेश नजर शहर के मुख्तलिफ इलाकों से ताल्लुक रखने वाले मुआशरे के गरीब व मुस्तहिक खानदानों में अपने हाथों से राशन किट्स की तकसीम अमल में लाते हुए इंसानी हमदर्दी और इंसानी खिदमत की नाकाबिल फरामोश और उम्दा मिसाल पेश की। यहाँ इस बात का तस्करा जरूरी है कि हमारे मुआशरे के साहिब इस्तात माने जाने वाले सैकड़ों अफराद कभी मुआशरे के सुधार और इंसानी खिदमत के लिए आगे आना अपनी दौलत का लुट जाना तस्वर करते हैं, जबकि कोरोना वायरस वबा के चलते जारी रहे लॉकडाउन के बाद से हमारे मुआशरे के लाखों खानदान अपनी जमा पूंजी और रोजगार से महरूम हो जाने से कसम पुरसी की जिंदगी गुजारने पर मजबूर हो चुके हैं और ऐसे मुआशरे के दौलतमंद और साहिब इस्तात अफराद इन इज्जतदार और खुददार जो गुर्बत से दो चार होने के बावजूद कसम पुरसी की जिंदगी गुजार रहे लेकिन किसी के आगे हाथ फैलाना गवारा नहीं करते और जो सतह गुर्बत से नीचे जिंदगी बसर करने वाले मुआशरे के जरूरतमंदों के बारे में सोचना भी गवारा नहीं करते। दौलतमंद और साहिब इस्तात होने के बावजूद उनके लिए और जो एक अकेला देकर भी किसी मुआशरे के गैरमंद इंसान को शर्मिंदा करने के लिए मीडिया की जीनत बनते हैं, उनके लिए भी मौलाना मोहम्मद बशीर अहमद रिजवी ने उम्दा मिसाल पेश की है और बताया कि अगर किसी मोहताज और जरूरतमंद की मदद करनी हो तो कम से कम 1 माह का राशन उसे देना चाहिए। एहसान नगर हैदराबाद के हॉस्टल्स में साइबर बेदारी प्रोग्राम का इनेकाद किया गया है। OTP फ्रॉड्स, सोशल मीडिया में इन्वेस्टमेंट और जॉब फ्रॉड, मीडिया फ्रॉड्स और साइबर से मुतल्लिक दीगर हालिया फ्रॉड्स पर यह प्रोग्राम मुनक़िद किया गया था और मशवरा दिया कि OTP, डेबिट और क्रेडिट कार्ड की तफसीलात और जाती मालूमात नामालूम अफराद को जाहिर न करें। यकीनी बनाएं कि आपका सिस्टम अप टू डेट है, एक महफूज इंटरनेट कनेक्शन इस्तेमाल करें, मजबूत पासवर्ड इस्तेमाल करें और पॉपअप्स और जाली ईमेल से आगाह रहें। अपने आप को शनाख्त के खतरात से बचाएं, अपनी सोशल मीडिया सेटिंग्स का नज्म करें। कलबुर्गी लोकसभा सीट से बीजेपी पार्टी से 2019 में जीत के बाद उमेश जाधव को दूसरी बार कलबुर्गी से लोकसभा सीट से उम्मीदवार बनाया गया। उमेश जाधव गुरमिटकल के खासमठ को पहुंचकर अपनी जीत के लिए खासमठ में पूजा अर्चना की और शांतवीर महास्वामी से मुलाकात की। स्वामी को गुलपोशी की, शालपोशी की और महास्वामी ने उमेश जाधव की गुलपोशी और शालपोशी की और फ्रूट्स के तौर पर तोहफा पेश किया, जिसमें गुरमिटकल के बीजेपी के कारकुन व दीगर मौजूद थे।
SC साइबराबाद जेटी के साथ CP डी जोएल डेविस IPS ने रहेजा माइंड स्पेस से बाहर की तंजीमों के साथ एक मीटिंग की। सोसाइटी फॉर साइबराबाद सिक्योरिटी काउंसिल साइबराबाद ट्रैफिक पुलिस के ज्वाइंट कमिश्नर जोएल डेविस ने रहेजा माइंड स्पेस में वाक़ तमाम IT तंजीमों के साथ एक मीटिंग की ताकि उन्हें साइबराबाद ट्रैफिक के जरिए उठाए गए इक़दाम के बारे में अपडेट किया जा सके। पुलिस ने मसरूफ शाहराओं को कम करने के लिए इंडस्ट्री से तजावीज ली हैं। साइबराबाद के ज्वाइंट पुलिस कमिश्नर ट्रैफिक डी जोएल डेविस IPS ने अपने खिताब में कहा है कि हमने तरजीही बुनियादों पर काम करने के लिए 2 सड़कों की निशानदेही की है और उन पर पिछले 2 महीनों के दौरान IT की तरफ जाने वाले शरियानों की सड़कों को कम करने के लिए कुछ इक़दाम किए गए। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।